ఉద్దానం రైతుల జీవనాధారం జీడి పంట. లాభం వచ్చినా నష్టం వచ్చినా జీడి పంటే వారికి దిక్కు. కడుపు నిండాలంటే పంట పండాల్సిన పరిస్థితి. జీడి పిక్కలకు సరైన మద్దతు ధర కల్పించాలంటూ రోడ్డెక్కని ఏడాది లేదు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా జీడి రైతుల జీవితాల్లో మార్పు రావడం లేదు. జీడి అభివృద్ధి బోర్డు, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారే తప్ప అవి అమలు జరగడం లేదని జీడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం సిరుల పంట జీడి పంట. తెల్ల బంగారంగా పిలిచే ఇక్కడి జీడి పిక్కలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఇక్కడ రైతుల పరిస్థితి మాత్రం పేరు గొప్ప ఊరుదిబ్బ చందంగా మారింది. సరైన మద్దతు ధర లేక ఏటా నష్టాలతో ఆర్థికంగా చితికిపోతున్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలు జీడి పంట సాగుకు పెట్టింది పేరు. ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు 31,000 ఎకరాల్లో జీడి పంట సాగు చేస్తున్నారు. జీడి తోట దున్నడం నుంచి పిక్కల సేకరణ వరకు అన్నింటికీ కలిపి ఎకరానికి దాదాపు 35,000 రూపాయలకు పైగా ఖర్చవుతుంది. ఇంత చేసినా ఎకరానికి 4 బస్తాల పిక్కలే దిగుబడి వస్తుంటాయి. ఎకరానికి నికరంగా 10,000 లాభం రావడం కష్టంగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే మార్కెట్ యార్డులు లేదా కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర ప్రకటించి జీడి పిక్కలు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. జీడి తోట నుండి వచ్చే ఆదాయాన్ని బట్టి భార్య పిల్లలను పెంచుకోవడం భారం అవుతుంది. పెట్టుబడుల విషయంకి వచ్చేటప్పటికి 2 ఎకరాలకు సుమారుగా అలగలేదన్నా 70-75 వేల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకి 3.5-4 బస్తాలు జీడిపెక్కలు పండుతున్నాయి. ఇవన్నీ పోగా మాకు రైతుగా మిగిలేదేమీ లేదు. కష్టాల్లో ఉంటున్నాము. దీన్ని కష్టాలు పరిపూర్తి చేయాలంటే ఈ జీడి పంట పైన గిట్టుబాటు ధర కోసము బోర్డు, కొనుగోలు కేంద్రాలు, జీడి కార్పొరేషన్ కోసము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకి న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. శాసనసభలో ఏదో ఒక సందర్భంలో ఈ జీడి రైతాంగం కోసం మాట్లాడుతున్నారు తప్పించి దాన్ని అమలు చేయడం అనేది ఇప్పటివరకు జరగట్లేదు. ఇప్పటికైనా సరే మా జీడి రైతుల తాలూకా వ్యతల్ని అర్థం చేసుకుని మా జీడి రైతులకి ఉపకారం చేకూర్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గౌతు శిరీష మేడం గారు కానివ్వండి, అలాగే మా జిల్లా నుండి వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ చొరవ తీసుకుని మా జీడి రైతులకు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ఒకసారి మాట్లాడి జీడి రైతాంగానికి ఏమన్నా మేలు చేయగలిగితే చెయ్యండి అని చెప్పి హృదయపూర్వకంగా మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. జిల్లాలో సాగవుతున్న జీడి పంటకు గుర్తింపుగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అవార్డైతే వచ్చింది కానీ దాని ఫలితాలు దక్కటం లేదని రైతులు వాపోతున్నారు. రైతులు ఈ నష్టాల వ్యధల నుంచి గట్టెక్కాలంటే కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జీడి అభివృద్ధి బోర్డు, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రైతులు విన్నవించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఎన్నికల హామీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చారు. మేమిప్పుడు ఈ ప్రభుత్వానికి కోరుకుంటుంది ఏంటంటే వారు ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పేసి. అదేవిధంగా మన జిల్లాకి 1 ప్రొడక్ట్ 1 డిస్ట్రిక్ట్ అనే ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు తాలూగా ఫలాలు జీడి పరిశ్రమదారులకే ఉన్నాయి తప్ప రైతాంగానికి అందట్లేదని గుర్తించాలి. అదేవిధంగా రైతాంగానికి ఈ పలాస జీడి పరిశ్రమదారులు లాభాలు రైతాంగానికి కూడా చెందాలి. ఆ చెందాలి అంటే ఖచ్చితంగా జీడి అభివృద్ధి బోర్డు, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడే ఆ ఫలాలు రైతాంగానికి అంతాయని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని జీడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సతీష్, ఈటీవీ న్యూస్, పలాస.